316 క్వశ్చన్ చూడండి. వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్, ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క విలువ ఎంత? ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఎంత? 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్స్ ఇంటూ సెకండ్, ఆర్ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ ఇంటూ సెకండ్. సో కాబట్టి ఇందులో 6.625 ఇందులో 6.626 తీసుకున్నాడు, నో ఇష్యూ. సో 6.626 ఇంటూ 10⁻⁻27 అనేది జౌల్స్లో కాదు, ఇది ఎర్గ్స్లో ఉండాలి. ఇవి -34 జౌల్స్ ఇంటూ సెకండ్, -34 జౌల్స్ ఇంటూ సెకండ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ వాట్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 317 క్వశ్చన్ చూడండి. Electromagnetic energy can be gained or lost in discrete values and not in a continuous manner. This is given by. సో ఏదైనా ఒక పరమాణువు కానీ లేదా ఎలక్ట్రాన్ కానీ అది కంటిన్యూస్గా ఎనర్జీని రిలీజ్ చేయడం కానీ లేదా కంటిన్యూస్గా ఎనర్జీని కోల్పోవడం కానీ జరగదు. ఏ విధంగా జరుగుతుంది? శక్తి ప్యాకెట్ల రూపంలో జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? శక్తి ప్యాకెట్ల రూపంలో జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? ప్లాంక్స్. సో ప్లాంక్. కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే కంటిన్యూస్గా ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో జరుగుతుందని చెప్పింది. సో బ్లాక్ బాడీ రేడియేషన్. బ్లాక్ బాడీ రేడియేషన్ మనకు కంటిన్యూస్గా జరుగుతుందనే విషయాన్ని చెప్పింది ఎవరు? సైంటిస్ట్ నేమ్ గుర్తు రావట్లే ఇప్పుడే. ఓకే రైట్, దెన్ లీవ్ ఇట్. నెక్స్ట్ 318th క్వశ్చన్ చూడండి. ద స్పెక్ట్రమ్ గివెన్ బై ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ కాల్డ్. సో ఎమిటెడ్ రేడియేషన్ వల్ల వచ్చే మనము స్పెక్ట్రమ్ ఏమంటామంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక కాంతిని అంటే ఒక కాంతి జనకం నుంచి రిలీజ్ అయ్యే కాంతిని, సోర్స్ నుంచి రిలీజ్ అయ్యే కాంతిని పటకం మీదుగా కనుక పంపించినట్టయితే, సోర్స్ నుంచి ఎమిట్ అయ్యే కాంతిని పటకం మీదుగా కనుక పంపించినట్టయితే అది అందులో ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన స్పెక్ట్రమ్ ఏమంటారు? ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఎందుకంటే ఎమిటెడ్ లైట్ వల్ల వస్తుంది. మరి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది? అబ్జార్బ్ అయిన లైట్ని పంపించాలి. అబ్జార్ప్షన్ అయిన లైట్ని దీని మీద ఎట్లా ఎక్స్పోజ్ చేస్తాము? చెయ్యం కదా. ఏం చేయడం జరుగుతుంది అని అంటే, మనం ఈ కాంతి ప్రయాణించే మార్గంలో ఏదైనా ఒక పదార్థాన్ని కనుక ఉంచితే ఇది కొన్ని కాంతి కిరణాలను ఏం చేసుకుంటుంది? అబ్జార్బ్ చేసుకుంటుంది. కొన్ని కాంతి కిరణాలను ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన కాంతి కిరణాలు, ట్రాన్స్మిట్ అయిన కాంతి కిరణాలను పట్టకం మీదుగా కనుక పంపించినట్టయితే అది అందులో ఉన్న రంగులుగా విడిపోతుంది. ఈ రంగులు మనకు బ్రైట్గా ఉంటాయి. కానీ అబ్జార్బ్ అయిన ప్లేసుల లోపల డార్క్ ప్లేసెస్ వస్తాయి, డార్క్ బిందువులు వస్తాయి. సో మనకు చీకటి బిందువులు లాంటివి వస్తాయి. కాబట్టి చీకటి బిందువులతో పాటు కాంతిరేఖలు కనుక ఉంటే అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఓన్లీ కాంతిరేఖలు మాత్రమే ఉంటే అది ఎమిషన్ స్పెక్ట్రమ్కి ఈక్వల్ అవుతుంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? ఎమిటెడ్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వన్ 319 క్వశ్చన్. The path of an electron around the nucleus is called. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఏమంటారు? ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఏమనడం జరుగుతుంది? షెల్ అంటారు, లేదా ఆర్బిట్ అంటారు, లేదా ఎనర్జీ లెవెల్. ఈ అన్ని ఆన్సర్స్ కరెక్టే. ఆర్బిట్ అనొచ్చు, షెల్ అనొచ్చు, ఎనర్జీ లెవెల్ అనొచ్చు. ఏదైనా మనము అనడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇందులో ఆల్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 320 క్వశ్చన్ చూడండి. స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఏంటివి? యాక్చువల్గా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గాన్ని ఆర్బిట్ లేదా షెల్ అని అనడం జరుగుతుంది. కానీ ఈ ఆర్బిట్లో తిరుగుతున్నంత కాలం శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు. అందుకే వీటిని ఏమంటారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. స్టేషనరీ ఆర్బిట్స్ అని అనడం జరుగుతుంది. ఈ స్టేషనరీ ఆర్బిట్స్లో తిరుగుతున్నంత కాలం శక్తిని రిలీజ్ చేయడం కానీ అబ్జార్బ్ చేయడం కానీ జరగదు అని ప్రతిపాదించిన వారెవరు? బోర్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి స్టేషనరీ ఆర్బిట్స్ అంటే దేనికి సంబంధించింది?
ఎనర్జీకి సంబంధించిన అంశం, ఎనర్జీకి సంబంధించిన అంశము. కాబట్టి సో ఈ స్టేషనరీ ఆర్బిట్స్కు ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా కొంచెం డీప్గా కనుక ఆలోచించినట్టయితే అవి నిర్దిష్ట మార్గాల్లో తిరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని యొక్క పొజిషన్ కూడా మారదు, పొజిషన్ అనేది మారదు. అంటే సేమ్ ఒకటే రేడియస్ లోపల తిరుగుతూ ఉంటుంది, ఒకే దూరం లోపల తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది రేడియస్ కూడా మారదు. కాబట్టి స్టేషనరీ ఆర్బిట్స్కి రెండు ఫిక్స్డ్గా ఉంటాయి అనేది మనం తీసుకోవచ్చును. కాకపోతే కాన్సెప్ట్ అయితే ఎనర్జీకి సంబంధించింది. డీప్గా ఆలోచిస్తే మాత్రము రేడియస్ని కూడా తీసుకోవాలి. మనం 10th క్లాస్ వాళ్ళం కాబట్టి వి విల్ సెలెక్ట్ యాజ్ వాట్ బోత్ ఆప్షన్, ఎందుకంటే డీప్గా ఆలోచించాలి.